ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అనిత తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలోని అంబేద్కర్ భవన్ వద్ద పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 100% పోలియో నిర్మూలనే లక్ష్యంగా వైద్య ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని తెలిపారు. మొదటి రోజు నిర్దేశిత బూతుల్లో చుక్కల మందు వేస్తామని, ఏదైనా కారణంతో రాలేకపోయినా పిల్లల కోసం తదుపరి 2 రోజుల పాటు వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి వ్యాక్సిన్ వేస్తారని చెప్పారు. పిల్లల ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. పర్యావరణాన్ని పరీక్షిస్తాయండి. వృక్షో రక్షిత రక్షిత అంతేకాదండి, భూమికి కూడా యూజ్ చేసి పంటలు పండే విధంగా చేస్తూ ప్రతి ఒక్కరికి ఆక్సిజన్ అందిస్తూ పర్యావరణాన్ని కాపాడుతున్న మనందరికీ దేవతాస్వరూపం. కాబట్టి ప్రతి వృక్షాన్ని, ప్రతి చెట్టుని. నేను శ్రీకాకుళం జిల్లా డిఎంఎన్హెచ్ఓని మాట్లాడుతున్నాను. ఈరోజు ఇంటెక్స్మెంట్ పల్స్ పోలియో ప్రోగ్రాం సందర్భంగా మన శ్రీకాకుళం జిల్లాలో మనము 1096 బూతుల ద్వారా సుమారు 180,000 మంది పిల్లలకు పల్స్ పోలియో డ్రాప్స్ వేయడం కోసం ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. మనము శ్రీకాకుళం జిల్లాలో ఇక్కడ జిల్లా పరిషత్ దగ్గర మన ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ని మొత్తం అందరి స్టేక్ హోల్డర్స్ అందరితో కలిసి మరియు గౌరవ స్టేట్ అబ్జర్వర్ గారి ఆధ్వర్యంలో మన అందరం కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మనకి జిల్లా వ్యాప్తంగా 1096 బూతులు ఉన్నాయి. మరియు మనకి జిల్లా వ్యాప్తంగా మనకి 40 ట్రాన్సిట్ బూతులు మరియు 122 మంది సూపర్వైజర్లు మరియు 84 చోట్ల వివిధ రకాలుగా మన ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. మనకి జిల్లాలోకి వచ్చేటప్పటికి 128 చోట్ల హై రిస్క్ ఏరియాలు ఉన్నాయి. అంటే మనకి ఇటుక బట్టి మరియు అపార్ట్మెంట్స్ దాంట్లోకి అందరినీ రానిపోవటం మరియు నోబన్స్ తర్వాత సంచార జాతులు వాళ్ళు ఈరోజు ఇక్కడ ఉంటారు, ఇంకో రోజు ఇంకో చోటు ఊళ్ళో ఉంటారు. బాతులు పెంచుకునే వాళ్ళు, లేదంటే మామూలుగా అమ్ముకునే వాళ్ళు, వీళ్ళందరూ కూడా వేరు వేరు ప్రదేశాలకు తిరుగుతూ ఉంటారు. వాళ్ళందరినీ కూడా కవర్ చేయడం ఈ పల్స్ పోలియో యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ముఖ్యంగా మనం ఈ జూన్ నెలలో పల్స్ పోలియో ఎందుకు ఆర్గనైజ్ చేసుకుంటున్నామంటే ఈ యుద్ధ వాతావరణం కాలంగా కొంచెం మనకి ఏమైనా అందుబాటులోకి వస్తాయి అని చెప్పి కొంచెం వైరస్ ఇంపోర్ట్ అవుతుందేమో అనే భయంతో మనము మరొక రౌండ్ని ఈ పల్స్ పోలియోని ఈ జూన్ నెలలో కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ పల్స్ పోలియో మరి యొక్క ఆరోగ్య శాఖ యొక్క డిపార్ట్మెంట్ యొక్క ఒక్కటే కాదు, కానీ అన్ని శాఖల సమన్వయంతో మరియు మన రాష్ట్ర అధికారులు మరియు మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ని మేము సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయాలని ఆశపడుతున్నాం. ఈరోజు మొదలుకొని ఈరోజు అన్ని చోట్ల బూత్ యాక్టివిటీ జరుగుతుంది. రేపు ఎల్లుండి ఈ బూత్లో ఉన్న 4 మెంబర్లు 2 టీమ్స్ కింద విడిపోయి హౌస్ టు హౌస్ ప్రతి ఇంటికి తిరిగి ప్రతి ఒక్క బిడ్డని కవర్ చేయాలనేది ముఖ్య ధ్యేయంగా ఈ పల్స్ పోలియో ప్రోగ్రామ్ని మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. 2 చుక్కలు నిండు ప్రాణానికి రక్షణ అని చెప్పి మనం ఎప్పటి నుండి అయితే వింటున్నామో, అదేవిధంగా 2005లో 1995లో స్టార్ట్ అయిన ఈ ప్రోగ్రామ్ ఈ రోజుకి నిర్విరామంగా కొనసాగుతూ మనకి పోలియో ఫ్రీ సర్టిఫికేషన్ వచ్చినా కూడా మనము ఇంకా ఇరాడికేషన్ స్టేజ్కి దాటాలని చెప్పి పూర్తిగా పక్క దేశాల్లో ఉన్నాయి. కాబట్టి ఆ దేశాల్లో నుండి మన దేశంలోకి ఇంపోర్ట్ అవ్వకుండా ముందు రక్షించడిగా మన భారత ప్రభుత్వం వారు మరియు మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు మన రాష్ట్ర అధికారుల యొక్క ఆదేశాల అనుసారం మనం ఇక్కడ ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడానికి ప్రతి వారు అంటే డిపార్ట్మెంట్లో ఉన్న ఎంప్లాయీసే కాకుండా ప్రజలందరూ కూడా వారు సహకరించి ప్రతి చిన్న బిడ్డకి అంటే 0 to 5 years లోపల ఉన్న ప్రతి చిన్న బిడ్డకి డ్రాప్స్ వేయించి ఈ పోలియో మహమ్మారిని మన మధ్యలో నుండి తరమాలని, సంపూర్తిగా విడుదల మనకు పొందాలని మీ అందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.